పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం శివకుమార్ స్వామీజీతో ఉన్నాము. సనాతన ధర్మం మీద, సంస్కృతి మీద, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయని మీరు స్వాములు చెప్తున్నారు. మరి వాటిని అరికట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాటిని అరికట్టాలంటే ఫస్ట్ చర్యలు తీసుకోవాల్సింది సామాన్యుడు, తర్వాత ఆ ప్రాంతం వాళ్ళు కాదు, ప్రభుత్వం కరెక్ట్ ఉన్న తర్వాత ఎక్కడ కూడా ఏ మతం పైన కానీ ఏ దేవస్థానం పైన కానీ ఎలాంటి దుస్సంఘటనలు జరగవు అనే విషయం నా అభిప్రాయం. ప్రభుత్వం గట్టిగా ఉన్నంత వరకు అప్పుడు ఏ పాటైనా సరే, ఏ మతానికైనా, ఏ మతమైనా ఈ విధమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు వారిని ఖచ్చితమైనటువంటి సెక్షన్ల ప్రకారము వాళ్ళని లోపటేసేసి గట్టిగా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే అలాంటివి జరగవు. అంతే, అది మాత్రం. అలాగే ముఖ్యంగా ప్రభుత్వం బాధ్యత అంటున్నాను నేను, దాన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారి బాధ్యత ఉన్నప్పటికీ ప్రధాన బాధ్యత మతం పైన ఏదైనా జరిగిందంటే దానికి కఠినమైన శిక్ష వేసి దానికి న్యాయం చేయాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి పూర్తి బాధ్యత గవర్నమెంట్దే. మత మార్పిడి వల్ల కూడా సనాతన ధర్మం మీద, టెంపుల్స్ మీద దాడి జరుగుతుందని అనుకుంటున్నారా? మత మార్పిడి వల్లనే టెంపుల్స్ మీద దాడి అనేది మనం పూర్తిగా దాన్ని అది చేయలేం. ఎందుకంటే మత మార్పిడి అయినటువంటి వాళ్ళు మతాన్ని వదిలేసి పరమతం, ఇప్పుడు తన తల్లిని వదిలేసి ఇంకోరిని తల్లి అనే రకంగా ఉంటారు, అంతే. వారు వెంటనే ఇక్కడ మన దేవస్థానానికి ఈ విధంగా జరగడానికి తోడ్పడరు. కాకపోతే కొద్ది కాలం తర్వాత ఏమైతుందంటే వారే మనకు శత్రువులుగా మారిపోతారు. మన మిత్రుడు మనకు దూరం అయినప్పుడు తర్వాత వాడు జరిగేది ఎక్కడ పోతాడు, శత్రువు అవుతాడు. ఆ విధమైనటువంటి మతానికి అడ్డంకి వస్తాయి. కానీ మత మార్పిడి వల్ల మనకు ఈ యొక్క దేవస్థానాల మీద దాడులు అనేది మనం ఖండించలేం. దేవస్థానాల మీద క్రూరమైన ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు, ఒక సైకలాజికల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అది వాళ్ళు ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని పాఠశాలల డిఫరెంట్ ఆఫ్ వేస్లో వాళ్ళు పాఠాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి సంఘటనలు చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే కులం అంటే హిందువులనే మీది తక్కువ కులము, మాది ఎక్కువ కులం అని చెప్పడం వల్ల కూడా మత మార్పిడులు జరుగుతున్నాయని అనుకుంటున్నారా? అలాగే సనాతన ధర్మం మీద దాడులు జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున అంటే మీరు తక్కువ కులం వాళ్ళని చెప్పడం వల్ల కూడా సపోర్ట్కి రావట్లేదు మిగతా హిందువులు కూడా అని అనుకుంటున్నారా? చూడండి, అసలు కులము అనే అటువంటి విషయము అది పూర్వం, ఇప్పుడు లేదు. అది అందరికీ తెలుసు. దాన్ని మళ్ళా ఊతపదంగా మనం వాడుకోవడం తప్ప ఇప్పుడు కులము అనేటటువంటి విషయాన్ని ఎక్కడైనా ఉపయోగించి ఏ కులస్తుని కూడా నువ్వు ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి రావద్దు అన్న విషయంగా ఎక్కడ చూసినా మనకు అది ఇప్పుడు జరగట్లేదు. అది అంటరానితనం అనేది, కుల రహితం అనేది ఇప్పుడు లేదు. అసలు ఆ ప్రస్తావనే లేదు. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళంతటా వాళ్ళు ఆ ఆలోచనలు ఉండి మేము వెళ్ళకూడదేమో అన్నటువంటి ఇంకా అందులో ఉన్నటువంటి వారే మన మతానికి దూరమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనిపిస్తున్నాయి తప్ప ఎవరిని కూడా ప్రత్యేకించి ఆహ్వానము కానీ ప్రత్యేకించి అందులో నుంచి వెళ్ళగొట్టడమే కానీ ఇవన్నీ ఇప్పుడు ఏమి లేవు. కులాలకు సంబంధించినటువంటి అంశం అనేది హిందూ ధర్మంలో మతం మార్పిడి జరగడానికి కారణమైతే అవ్వడం లేదు. అలాగే హిందూ ధర్మం పేరుతోటి స్వామీజీలు కొందరు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారుతున్నారని అంటున్నారు. వాటిలలో నిజం ఉందా? రాజకీయ పార్టీలు అనేటి వాళ్ళ వ్యక్తిగత విషయం. అయితే ప్రతి పార్టీలో కూడా రాజకీయ నాయకులలో మన హిందూ బంధువులు ఉన్నారు. ఏ పార్టీలోనైనా మన హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు పార్టీలను ఎంచుకోవడం అనేది వాళ్ళ ఆ యొక్క పైన ఉన్నటువంటి పొలిటీషియన్స్ను బట్టి వాళ్ళు పార్టీని ఎంచుకొని వాళ్ళ యొక్క జీవనం గడుస్తున్నారు. వాళ్ళకు వీలైనంత వాళ్ళు ధర్మానికి సహకారం చేస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీని మనం ప్రత్యేకించి ఇప్పుడు ఇది చేయడానికి లేదు. కాకపోతే ప్రతి పార్టీలో మన సనాతన బంధువులు ఉన్నారు, అయితే ద్రోహులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఒక పార్టీని అనడానికి పేరు పెట్టి ప్రత్యేకించి ఈ పార్టీ అంతా మనకు కంప్లీట్ ఆపోజిట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రతి పార్టీలో కూడా మన ధర్మం వాళ్ళు ఉన్నారు. ప్రతి పార్టీలో కూడా మన పార్టీలో కూడా మనకు బాగా నచ్చినటువంటి పార్టీలలో కూడా మనకు వ్యతిరేకులు ఉన్నారు. అంటే ఎక్కడ కూడా పూర్తిగా వన్ సైడ్ అన్నట్టుగా లేదు. మంచి ఉన్నప్పుడు చెడు ఉంది, చెడు ఉన్నప్పుడు మంచి ఉంది. ఇక చివరి ప్రశ్న, ఇలాంటి స్వామీజీలు చెప్తుంటారు క్రిస్టియన్లు వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు మత ప్రచారం కూడా చేసుకుంటున్నారు, ముస్లింలు వాళ్ళ పండుగ వచ్చినప్పుడు మత ప్రచారం కూడా చేసుకుంటున్నారు, హిందువులు మాత్రం మన పండుగలు వచ్చినప్పుడు మత ప్రచారం చేసుకోవట్లేదని స్వామీజీలు అంటున్నారు. ఎంతవరకు నిజం? మత ప్రచారం అంటే ప్రత్యేకించి మనది రాముడు పాలించినటువంటి ఇది మన దేశం. దీనికి ప్రత్యేకించి మనం ప్రచారం చేసే అవసరం లేదు.
ఎన్నో సంవత్సరాల తర్వాత ఎప్పుడు అమావాస్య వస్తుంది, ఎప్పుడు పౌర్ణమి వస్తుంది, ఎప్పుడు గ్రహణం వస్తుంది, ఏ సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది అనేటటువంటి ఎన్నో శాస్త్రీయమైనటువంటిది విశ్వానికే మూలమైనటువంటి ఆ వేదము మనకు ఉన్నది. ఆ వేద ప్రమాణంగా అన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ప్రత్యేకించి దీపావళి వస్తుంది, ఇప్పుడు దీపావళి వస్తుంది, మనం ఇది చేసుకోవాలి, మనం ఇది చేసుకోవాలని ప్రచారణ ప్రత్యేకించి సనాతన ధర్మానికి ఏ ప్రచారణ అవసరం లేదు. సనాతన ధర్మానికి, సనాతన సంస్కృతికి, సనాతన మన ఆచారానికి ఎలాంటి ప్రచారణ అవసరం లేదు. ఈ ధర్మానికన్నా మొన్న వచ్చినటువంటి ఇతర ధర్మాలకు ప్రచారణ అవసరం. ఎందుకంటే చూడండి, జెన్యూన్ అనేది ఒక బ్రాండ్ అయినటువంటి వస్తువుకు పెద్దగా ఇది ఉండదు. ఏమంటామంటే పబ్లిసిటీ అవసరం లేదు. అది డూప్లికేట్ అయినటువంటి దానికి పబ్లిసిటీ అవసరము, దానికి అంబాసిడర్స్ అవసరము, దానికి షోప్ టాప్స్, ఈ డెకరేషన్ ఇవన్నీ అవసరం. ఆ విధంగా వేరే ధర్మాలు వెళ్ళొచ్చు, కానీ సనాతన ధర్మానికి ప్రత్యేకించి అసలు ఎలాంటి కూడా పబ్లిసిటీ అవసరం లేదు. ఎందుకంటే పండగను ఉద్దేశించి కానీ ఏదైనా కార్యక్రమాలకు కానీ, ఎందుకంటే పూర్వం నుంచి మన సనాతన ధర్మంలో రాసే ఉన్నాయి.